వరంగల్ ప్రజల ఎన్నో దశాబ్దాల ఆకాంక్ష నెరవేరబోతుందా అంటే అది నెరవేరబోతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ ఇప్పుడు అది రూపాంతరం చెందుకుంటూ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మారుతున్నటువంటి పరిస్థితి దినదిన ప్రవర్ధమానంగా కూడా ఉంటుంది. ఇప్పటి వరకు అంటే 2026లో ప్రారంభానికి సిద్ధంగా కాబోతున్నటువంటి వరంగల్ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఇప్పుడు ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని దాని నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని కోట్ల ప్రాజెక్టుతో నిర్మిస్తున్నారు, దీంట్లో అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి, ఇక్కడి నుండి దేశవ్యాప్తంగా కూడా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి పరికరాలు సరఫరా చేయాలంటే ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు, దానికి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ప్రస్తుతానికి సిపిఆర్ఓ శ్రీధర్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పటివరకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అలాగే వ్యాగన్ ఫ్యాక్టరీ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇక్కడ మంచి మూమెంట్ అయితే తీసుకుంటుంది. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు అయితే వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి, ఎన్ని వందల కోట్లతోటి ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి పూర్తిగా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాజీపేట ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. సో దానికి అనుగుణంగానే ఇది 521 కోట్లతో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ అన్ని షెడ్స్ మిగతావన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. దాదాపు 75% పనులు పూర్తయ్యి నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు కంప్లీట్గా పనులన్నీ కూడా అయిపోయి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉంది. సో ముఖ్యంగా దీని విశిష్టత ఏంటంటే ఇనిషియల్గా ఏదైతే వ్యాగన్కి సంబంధించి ఓవరాలింగ్ అలా అన్న ఏదైతే ఉందో అది కాకుండా ఇప్పుడు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా రూపాంతరం చెంది ఇక్కడ అన్ని రకాల కోచెస్, ఇంజన్స్ అన్నింటిని కూడా ఇక్కడ డెవలప్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. సో ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే ఓన్లీ కోచెస్ కానీ ఒక టైప్ ఆఫ్ కోచ్ అని కూడా దీనికి రెస్ట్రిక్ట్ అయ్యి లేదు. కోచెస్లో కూడా అన్ని రకాల కోచెస్. ఫస్ట్ అయితే మనకు ఇనిషియల్గా రేపు ఇది ప్రారంభమైన తర్వాత మెము కోచెస్ ఏదైతే మనకి ఇంటర్సిటీ అలాగే ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఇలాంటివి ఉంటాయో ఆ మెము ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి ఒక 200 ట్రైన్స్, అంటే ప్రతి ట్రైన్లో 16 కోచ్లు ఉంటాయి. 200 ట్రైన్స్ ఇనిషియల్గా ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ 1.5 year వచ్చేసి ప్రోటోటైప్ని డెవలప్ చేస్తారు. అంటే మనకి రాబోయే 200 ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక ప్రోటోటైప్ డెవలప్ చేసి టెస్టింగ్ చేసి అన్ని విధాల క్వాలిఫై అయిన తర్వాత రెగ్యులర్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా ఇనిషియల్గా ఒక 200 ట్రైన్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోతూ ఉన్నాయి. దాంతోపాటే మిగతా అంటే మోడర్న్ కోచెస్, ఎల్హెచ్బి కోచెస్ కావచ్చు, మిగతా టైప్ ఆఫ్ కోచెస్ కావచ్చు, ఇంజన్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు ఫెసిలిటీస్ డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇది ఒక అంటే కాజీపేటకే తలమానికంగా మారిపోతూ ఉంది. దాంతోపాటే ఇది కంప్లీట్గా ఏదైతే సెటప్ వస్తుందో ఈ సెటప్లో అంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్క్రాచ్ నుంచి కూడా కంప్లీట్గా కోచ్, ఇంజన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయబడతాయి. ఇది మెయిన్ షాప్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ కోచ్కు సంబంధించిన బాడీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. తర్వాత దాంట్లో కోచ్లో పెట్టాల్సిన ఫర్నిషింగ్స్ అవన్నిటిని కూడా ఇక్కడ పెడతారు. దీని తర్వాత పక్కన మనకు పెయింట్ షాప్ ఉంది. ఆ పెయింట్ షాప్లో కంప్లీట్గా కోచ్ పెయింటింగ్ జరుగుద్ది. అలాగే టెస్ట్ షాప్ అని కంప్లీట్ ట్రైన్ని తీసుకెళ్ళి అక్కడ అన్ని రకాల అంటే రన్నింగ్కి సౌలభ్యంగా ఉండే విధంగా టెస్టులు చేస్తారు. సో ఇది ఓవరాల్గా ఆర్ఎంయూలో వచ్చే ఇవన్నీ కూడా. దీంతో పాటే ఈ కంప్లీట్ సెటప్ కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా, పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మీరు గమనిస్తే ఈ షెడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్క లైట్ వెలగకుండానే కంప్లీట్ లైటింగ్తో ఉంది. అంటే డే లైట్ని మొత్తం యూటిలైజ్ చేసుకునే విధంగా ఈ షెడ్స్ని డెవలప్ చేశారు. దీంతోపాటే ఎల్ఈడి లైటింగు, అలాగే ఇక్కడ ఒక 5-6 పాండ్స్ని కూడా క్రియేట్ చేశారు వాటర్ కలెక్ట్ చేయడానికి. సో ఇక్కడ లోకల్ వాటర్ రిక్వైర్మెంట్ అంతా కూడా ఆ పాండ్స్ ద్వారా తీరేందుకు అవకాశం ఉంది. దాంతోపాటే అదే వాటర్ని యూజ్ చేస్తూ కంప్లీట్ క్యాంపస్ అంతా కూడా ఏఫారెస్టేషన్ చేసేందుకు అవకాశం ఉంది. అలాగే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వాటర్ రీసైక్లింగు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. దీంతోపాటే ఇక్కడ ఈ ప్లాంట్ డెవలప్ అవ్వగానే చుట్టుపక్కల కూడా చాలా యాన్సిలరీస్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. చాలామందికి ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ప్లాంట్లో కూడా ఇక్కడ లోకల్ వాళ్ళకి చాలా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో ఇలా అన్ని విధాలుగా కాజీపేటకు తలమానికంగా మారి ఇక్కడ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు ఈ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దోహదపడబోతుంది. సార్, మొత్తం ఎన్ని వందల ఎకరాల్లో ఇది ఎంత ఉంటుంది సార్? ఇదంతా మొత్తం పూర్తిగా ఇదంతా కూడా 160 acres డెవలప్ చేస్తూ ఉన్నాము.
ఈ ల్యాండ్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చింది. మిగతా కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రైల్వే మినిస్ట్రీ చేస్తూ ఉంది. ఓకే, ప్రత్యక్షంగా ఎంతమందికి ఉపాధి అయ్యే అవకాశం ఉంది సార్ ఇందులో? ఇది దాదాపు 2000 నుంచి 3000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పటి వరకు ఇంత మనకు తెలంగాణకే తలమానికంగా కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ అనుబంధంగా కూడా ఇంకా కొన్ని కొత్త కంపెనీలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు దీనికి ప్యారలల్గా సిమిలర్గా ఉండేటువంటి ఇంకా ఏమేమి డెవలప్ కావచ్చు సార్? అదే అంటే ఇప్పుడు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకు చిన్న నట్టు బోల్ట్ నుంచి పెద్ద ఐరన్ షీట్స్ కావచ్చు, లేకపోతే దీనికి ఫర్నిషింగ్స్ రిలేటెడ్ కావచ్చు, చాలా దీనికి సంబంధించినవి ఇక్కడ అవసరం పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎక్కడైనా ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే ఆ చుట్టుపక్కల మైనర్ అండ్ యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అవుతాయి. సో ఇలా అన్ని విధాలుగా ఇండస్ట్రియలైజేషన్ కూడా బాగా జరిగేందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. సార్ మొత్తం ఎన్ని షెడ్లు ఉంటున్నాయి సార్? ఇక్కడ మనం చూస్తుంటే మొదటి విడతగా 200 ట్రైన్లకు సంబంధించి 16 కోచ్లతోటి ఉంటుంది కదా. ఇట్లాంటివి చూస్తుంటే చాలా పెద్ద షెడ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఎన్ని షెడ్లు ఉన్నాయి సార్ ఇవన్నీ? ఇది మెయిన్ షెడ్ అండి. మెయిన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ది ఉంటుందో అది ఇక్కడ జరుగుతుంది. దాంతోపాటే ఇన్సైడ్ ఫర్నిషింగ్స్ అవన్నీ చేసేందుకు కూడా ఈ షెడ్లో యూజ్ అవుతుంది. మెయిన్ అంటే బాడీకి సంబంధించి కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఈ షెడ్లో జరుగుతాయి. సో ఒక్కొక్క కోచ్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఇది అయిన తర్వాత మనకి పెయింట్ షాప్ ఉంది. సో ఈ కోచెస్ అంతా కూడా పెయింటింగ్ చేయాలి, ఇన్సైడ్ అవుట్ సైడ్. సో దానికి కూడా ఒక సపరేట్ షెడ్ అక్కడంతా టెక్నాలజీ యూజ్ చేస్తూ అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే విధంగా కూడా దాన్ని కూడా డెవలప్ చేశారు. సో కంప్లీట్గా ఇవన్నీ కోచెస్ రెడీ అయిన తర్వాత ఒక 16 కోచ్ ఫార్మేషన్ ట్రైన్ రెడీ అయిన తర్వాత ఒకటి కంప్లీట్గా 16 కోచెస్ పట్టే ట్రైన్ లెంత్లో ఇంకో షెడ్ డెవలప్ చేసాం. దాన్ని టెస్ట్ షెడ్ అంటాము. సో కంప్లీట్గా అన్ని రకాల టెస్ట్లు అక్కడ చేస్తారు. అంటే మనం రోల్అవుట్ చేసే ముందు అది కంప్లీట్గా అన్ని సేఫ్టీ పరంగా కావచ్చు, ఆపరేషనల్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా ఫిట్ అయ్యిందా లేదా అని టెస్ట్ చేసి తర్వాత బయటికి రోల్అవుట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం ప్రస్తుతానికి ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఒక అద్భుతమే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రయత్నపూర్వకంగా చేస్తే తప్ప ఇట్లాంటి పెద్ద భారీ ప్రాజెక్టులకు నిర్మాణం జరగదు. ఇక్కడ మొత్తం 160 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఇక్కడ పెద్ద ఈ షెడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం పూర్తిగా 5 పాండ్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాటర్ రీసోర్స్ అనేది చాలా కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్రెండ్లీగా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఒక్కసారి పైన ఉన్నటువంటి అంతా న్యాచురల్ లైటింగ్ వచ్చే విధంగానే ఏర్పాటు చేస్తారు. అలాగే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా న్యాచురల్ లైటింగ్ వచ్చే విధంగానే ఉంటుంది. నైట్ టైంలో మాత్రం ఇక్కడ పవర్ కన్జంప్షన్ కోసం ఇక్కడ ఎల్ఈడి లైట్లను కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మంచి ఎన్వైరన్మెంట్ ఉండే విధంగా చేస్తున్నారు. ఇది మనం ఉంటున్నటువంటిది మాత్రం ఇది ప్రధానమైనటువంటి ఈ కోచ్ ఉండేటువంటి పెద్ద మెయిన్ షెడ్. ఇది ఈ షెడ్కి అనుగుణంగా కూడా టెస్టింగ్ షెడ్లు కూడా కొన్ని ఉంటాయి. అలాగే కలరింగ్కు కొన్ని కోచ్లు ఉంటాయి. ఇట్లా ప్రతిదీ నట్లు బోల్టులు రైడ్ కావడానికి మరికొన్ని ఇటువంటి షెడ్లు ఉంటాయి. ఇవన్నిటిని చూస్తుంటే కాజీపేట రైల్వే కోచ్, అలాగే వ్యాగన్ ఫ్యాక్టరీ, అలాగే ఆర్ఎంయు అంటే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా వరంగల్కు మరొకసారి సెకండ్ క్యాపిటల్ అనే దానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలవడంలో కూడా ఇక్కడ టెక్స్టైల్ పార్క్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నిలవబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయాలను చూస్తుంటే అర్థమవుతుంది. దీంతో పాటు అనుబంధంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేక ఇనిషియేషన్స్ తీసుకోవడం వల్ల కూడా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా కూడా వరంగల్ని తీర్చిదిద్దడంలో ప్రత్యేక ప్రణాళికలతో రూపొందించబోతుందనడానికి కూడా ఇది ఒక మచ్చతునకగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఇక్కడ పూర్తిగా ప్రస్తుతానికైతే ఇది బేసిక్గానే 520 కోట్ల రూపాయలతోటి మాత్రం ప్రారంభించారు. ఆ తర్వాత మెయిన్ మిషన్స్, ఎక్విప్మెంట్స్ అవన్నీ తీసుకురావాలంటే మరిన్ని నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి కూడా వెంటనే కోచ్ ఫ్యాక్టరీ కంప్లీట్ కాగానే దానికి సంబంధించి మరిన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా రూపొందిస్తామని చెప్పి అంటున్నారు. ప్రత్యక్షంగా 2000 నుండి 3000 మందికి ఉపాధి కలుగుతుంది. పరోక్షంగా కూడా అనేక వేల మందికి కొత్త కంపెనీలు అంటే ఇక్కడ రేకుల షెడ్కి సంబంధించి అలాగే ఆ కలరింగ్ కావచ్చు, నట్లు బోల్ట్లు కూడా అనుబంధంగా కూడా అనేక కంపెనీలు కూడా వచ్చేటువంటి ప్రైవేటు వారికి ఉపాధి కల్పించేటువంటి అవకాశం కూడా ఉంటుందని అన్ని రకాలుగా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మాత్రమే ఇక్కడ తీసుకుంటున్నారు. ఎందుకంటే గ్లోబల్ మైండ్ సెట్ ఉన్నటువంటి నేపథ్యంలో గ్లోబల్ ఎన్వైరన్మెంట్కి ధీటుగా కూడా వరంగల్ నగరంలో జరిగే ఈ కోచ్ ఫ్యాక్టరీ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి పొందేలా ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లకు, అన్ని రైల్వేలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలు
పరికరాలు కూడా ఇక్కడనే ఏర్పాట్లు చేసే విధంగా కృషి చేస్తున్నారు. మొదటి విడతగా 200 MMTS రైల్వేలకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉంటున్నాయి. దానికి సంబంధించి టెస్ట్ డ్రైవ్ కోసం కూడా 16 కోచ్లు పట్టే విధంగా మరొక షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది టెస్ట్ డ్రైవ్ కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే వరంగల్కు గత కాకతీయ కాలం నాటి 1000 ఏళ్ల పూర్వవైభవం ఏ విధంగా పేరుంటుందో అభివృద్ధి పరంగా కూడా అట్లాంటి పరిణామాలు కూడా ఇక్కడ చోటు చేసుకోబోతున్నాయడానికి కూడా ప్రస్తుతానికి ఈ రైల్వే కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ అలాగే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఒక మచ్చ తునుకగా ఉంటుందనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందని రైల్వే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాజీపేట రైల్వే కోచ్ నుండి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.